మేము అలా ఒకటే చెప్పదలుచుకున్నాం. తిరువూరు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచినా ఏదో రాజకీయాలు తారుమవుతాయనే భావంతో మేము, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే ఆకాశాన్ని అందుకుందనో ఓడిపోతే పాతాళానికి పోతుందనే భావంతో మేము మా ఆలోచనలు కానీ మా విధానాలు కానీ ప్రజాస్వామ్యం బతకాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల. ఆ ఎన్నికల్లో నిజంగా మీకు బలం ఉంటే మీరు గెలిచే పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళు మీరు చేస్తుంది ఏంటి, ఎన్నికలు జరుగుతూ ఉంటే అడ్డుకుంటారా? ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగాయా? ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం బీహార్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు. దయచేసి పదే పదే ఇవాళ మిమ్మల్ని కూటమి నేతలందరూ కూడా చెప్పదలుచుకున్నా, మీరు ఈరోజు ఏ విత్తనం అయితే నాడతారో ఆ విత్తనమే పెరిగి వృక్షం అవుతుంది, అయ్యే కాయలు కాస్తాయి. దయచేసి ఈ సంస్కృతిని భవిష్యత్ తరాలు కూడా అవలంబించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ముందుకు సాగడం మంచిది కాదు.